రోజు మార్నింగ్, ఈవినింగ్ మా అమ్మ ఇచ్చే కాఫీ, టీతో చాలా చురుగ్గా పనిచేసే నా బ్రెయిన్ ఇక్కడికొచ్చిన తర్వాత, పీజీకొచ్చిన తర్వాత మొత్తం దొబ్బింది. నైట్ ఎక్కువసేపు మేలుకోవడం, మార్నింగ్ లేట్‌గా లేయడం, డేని వేస్ట్ చేస్తున్నట్టు చాలా రిగ్రెటింగ్‌గా ఫీల్ అవుతున్నా 2 డేస్ నుంచి. లేట్‌గా ఎంత 6:30కి అలారం పెట్టుకున్నా లేయలేకపోతున్నా రాత్రి పడుకుంటే కదా! సో, అదే నా మొహానికి కాఫీ, టీ ఏదో ఒకటి ఉంటే చురుగ్గా పనిచేస్తుంది నా బ్రెయిన్. కొంచెం యాక్టివ్‌గా ఉంటాను. ఇంటి దగ్గర అలవాటయిపోయింది. సో, మా పీజీలో కాఫీ, టీ లేదు. సో, పక్కనే షాప్ ఉంది. అక్కడికి వెళ్ళిపోదాం. నేను ఒక్కటే వెళ్ళి అది తాగను. తెచ్చుకుంటాను. నాకు భయం. A few moments later. కాఫీ షాప్‌కెళ్ళాను. ఫోన్ కూడా తీసుకెళ్ళాను. కానీ నా మొహమాటం కెమెరాను ఓపెన్ చేయనీయలేదు. సో, కామ్‌గా కాఫీ తీసుకొనొచ్చి రూమ్‌కొచ్చి తాగేసా. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలంటే చదువుకోవాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? చదువుకోవాలి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌కి నేను చేసిండే రోల్‌కి ఇంకొంచెం స్కిల్స్ యాడ్ అవ్వాలనమాట. సో, అందుకే యూట్యూబ్‌లో చూసి నోట్స్ రాసుకున్నా. అది ఇప్పుడు ఇంకొంచెం రాసుకొని చదువుకోవాలి. మా అమ్మ కాల్ చేసినప్పుడు కూడా నేనేం చేస్తున్నా అంటే చదువుకుంటున్నా, రాస్తా ఉండా, అదే చెప్తా ఉన్నాను కాబట్టి చదువుతానే ఉండు. ముసలామె అయిపోయేంత వరకు చదువుతానే ఉండు. పెళ్లి చేసుకోవద్దు అనింది. మా అమ్మకేం తెలుసు నా బాధ. నా ముందు వీడియోలో నేను సోమేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళిన వీడియోలో కొంచెం నా వాయిస్ లోగా ఉంది. మ్యూజిక్ కొంచెం హైగా ఉందనుకుంటున్నాను. ఒక కామెంట్ కూడా వచ్చింది. సో, నా మైక్ గైస్. నేను అప్పుడు మైక్‌తోనే వాయిస్ ఓవర్ ఇచ్చాను. కానీ ఆ హిస్టరీని కొంచెం స్లోగా, కొంచెం కూల్‌గా చెప్పాలని చెప్పి అలా స్లోగా మాట్లాడడం వల్ల అలా వినిపించింది. లేకపోతే నా వాయిస్ బర్రి గొంతులాగా వినిపిస్తుంది. ఈ మైక్‌లోనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇది డిజిటెక్. సో, ఇదే నా ఈవినింగ్ రొటీన్. అంటే డైలీ ఈవినింగ్స్ ఇలానే ఉంటాయని చెప్పలేను. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.